మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను చిత్తూరు టూటౌన్ ఇన్స్పెక్టర్ని. గౌరవ చిత్తూరు కలెక్టర్ సార్ మరియు గౌరవ చిత్తూరు ఎస్పీ సార్ యొక్క టెలికాన్ఫరెన్స్ నందు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాబో 3 రోజులు ఈ తుఫాన్ యొక్క ప్రభావం మన యొక్క చిత్తూరు జిల్లా మీద ఉందని చెప్పి, అట్లాగే ఉన్నటువంటి అన్ని విభాగాలను పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఏదైతే లైన్ డిపార్ట్మెంట్ ఉందో ప్రజల యొక్క ప్రాణాలని, వారి యొక్క ఆస్తుల్ని కాపాడాలి. అట్లాగే దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది. గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ సార్ యొక్క ఆదేశాల మేరకు నేను, అట్లాగే చిత్తూరు ఎస్డిపిఓ వారు మరియు చిత్తూరు 1 టౌన్ సిఈ వారు, మిగిలినటువంటి విభాగాలైనటువంటి మున్సిపల్ కమిషనర్ నరసింహ సారు, అట్లాగే ఎంఆర్ఓ సారు, మిగిలినటువంటి అందరు కింది స్థాయి సిబ్బంది అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి, నిన్న ఏదైతే చిత్తూరు టూటౌన్ పరిధిలో నీటి ప్రవాహం పైనుంచి యాదమరి తమిళనాడు నుంచి వర్షం పడితే వచ్చే వాటర్ని, దాని వాటర్ ప్రభావం వల్ల చెరువులు నిండి నీవా నదిలోకి ఓవర్ఫ్లో అయి, నీవా నది చిత్తూరు ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఏరియా గుండా ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల నివసిస్తున్న ఇళ్లలో వారిని ప్రతి ప్లేస్ని కూడా విజిట్ చేసాం. అందులో మొదటగా తేనెబండ దర్గా పోయే రోడ్డు, అట్లాగే రెండోది ఓల్డ్ ప్రశాంత్ నగర్ డౌను, అట్లాగే మూడోది వీరభద్ర కాలనీ, నాలుగోది శ్మశానం కొళ్ళ, దాన్నే మనం కైలాసపురం కూడా అంటాము. ఈ 4 ప్లేసుల వరకు ఉన్నటువంటి ఇల్లు సుమారుగా ఒక 200 నుంచి 250 హౌసెస్ ఉన్నాయి. అందులో ఎఫెక్ట్ అయ్యేది మోస్ట్లీ నీవా నదికి రైట్ సైడ్ ఉన్న నివాసం ఉన్నటువంటి ఆ ఇళ్లలో నివసించే ప్రజలే ఎఫెక్ట్ అవుతారు. అట్లాగే ఏదైనా ఈ రకంగా మనం ఏమరపాటికి గురై నష్టాన్ని జరగకూడదని చిత్తూరు ఎస్డిపిఓ అధికారి అంటే శ్రీ సాయినాథ్ సారు, నేను ఎంటైర్ అక్కడున్న వాళ్ళందరినీ కూడా పిలిచి రోజు ఒక 4 యువకులు, నదికి అటువైపు ఇద్దరు, నదికి ఇటువైపు ఇద్దరు, 4 యువకులు మేలుకొని ఉండేటట్టు వాళ్ళని మేము ఏదైతే పికెట్ ఆయా పాయింట్లలో పికెట్ వేసిన పోలీస్తో, రాత్రి బీట్లో ఉన్న కానీ పికెట్లో ఉన్న కానీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసే విధంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం జరిగింది. ఈ 3 రోజులు అక్కడ నివసిస్తున్న ప్రజల్లో కొంతమంది యువతులు ఈ విధంగా అలర్ట్గా ఉండి ఏదైనా ప్రమాదం సూచనలు మనకు కనిపించిన వెంటనే అందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా అక్కడి నుంచి ఆ యొక్క ప్రమాదం నుండి బయటపడే విధంగా మనం ఆ ప్లేస్ నుంచి బయటకు తీసుకొచ్చేకి ప్లాన్ చేసి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మా ఎస్పీ సార్ కూడా ఎప్పటికప్పుడు మాకు సెల్ కాన్ఫరెన్స్ నందు కూడా ఈ యొక్క నీటి ప్రభావానికి ఎఫెక్ట్ అయ్యి హౌస్ అంటే 0 ప్రాపర్టీ లాస్ ఉండాలన్నాడు, అట్లాగే 0 హ్యూమన్ లాస్ జరిగేలాగా అందరు ఎస్హెచ్ఓలు తీసుకోమని చెప్పిన ఉత్తర్వుల్లో భాగంగా మేము తిరిగి మరింత ప్లాన్డ్గా, అట్లాగే ఏమేమి మనకు లాజిస్టిక్స్ అవసరమవుతాయి, ప్రజలు ఏదైనా రిస్క్లో ఉంటే ఏ విధంగా కాపాడాలనేది మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. దానికి అనుగుణంగానే ఫైర్ డిపార్ట్మెంట్ వారు, అట్లాగే ఇరిగేషన్ వారు, అట్లాగే రెవెన్యూ వారు, వారి కింది స్థాయి సిబ్బంది విఆర్ఓలు, విఆర్ఈలు, మిగిలిన ఇతర సిబ్బంది అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు మేమంతా కూడా అప్రమత్తంగా ఉన్నాం. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నీవా నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ, అట్లాగే మొదటగా ఫస్ట్ లైన్లో నివాసం ఉన్నటువంటి ఆ ఇళ్లలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా మేమందరూ ఫిజికల్గా చూడడం జరిగింది. మీరు దయచేసి ఈ 3 రోజులు ఆ ఇళ్లలో ఉండకుండా మీ విలువైన ప్రాపర్టీస్, అవి ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ కానీ ఇంకేదైనా మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నీ కూడా వేరే మీకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలోకి షిఫ్ట్ చేసుకుంటారని మా యొక్క మనవి. అలాగే ఎనీ ఎమర్జెన్సీ ఒకవేళ మిమ్మల్ని ఆ ప్లేస్ నుంచి ఎవాక్యుయేషన్ చేస్తే, అంటే మిమ్మల్ని ఆ ప్లేస్ నుంచి తొలగిస్తే ఎక్కడ పెట్టాలని కూడా ఆల్రెడీ మేము ప్లాన్గా ఉన్నాం. అది మన బజార్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో పెడతామని కూడా ఎంఆర్ఓ గారు చెప్పారు. ఆ తర్వాత మీకు కావాల్సిన సౌకర్యాలను కూడా ఎమర్జెన్సీ అయితే మీకు అందించడానికి, రెగ్యులర్గా మీకు ఏదైతే వాటరు లేదా ఫుడ్ అవసరమో అవన్నీ కూడా అందించడానికి మిగిలిన అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క ప్రాణాలని, ఆస్తులను రక్షించడానికి పోలీస్ సిబ్బంది, పోలీస్ యొక్క డిపార్ట్మెంటు ఎప్పుడు రెడీగా ఉంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.